హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి విమెన్ లైఫ్లో చాలా కలలు కంటూ ఉంటారు. అంటే నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇలా చేయాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అని. కానీ అందులో కొంతమంది మాత్రమే అచీవ్ అవ్వగలుగుతున్నారు, కొంతమంది అవ్వలేకపోతున్నారు. ఎందుకు అని ఆలోచిస్తున్న క్రమంలో రెండు విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను యాజ్ ఎ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ గా, లైఫ్ కోచ్ గా, ఎస్పెషలీ ఫర్ విమెన్, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ తో డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. అలాగే చాలా మంది విమెన్ నా సెషన్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ స్టడీ చేసిన తర్వాత ఈ 2 పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ 2 పాయింట్స్ ఈ రోజు మీకు నేను షేర్ చేస్తున్నాను. మరి అవేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఇఫ్ ఎస్, మీరు కామెంట్ లో టైప్ చేయండి 2 golden words. ఓకే, జస్ట్ 2 golden words. ఈ 2 golden words ఏంటో మనం తెలుసుకొని అసలు అవి ఎలా మన లైఫ్ ని ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ లో వండర్స్ అండ్ మ్యాజిక్స్ ని మనమే చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మరి టైప్ చేశారా కామెంట్ బాక్స్ లో 2 golden words అని? లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ వన్ ఏంటో తెలుసా? క్లారిటీ. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ, దీనికి దానికి సంబంధం ఏంటి అని అనిపిస్తుంది కదా. సో ఎక్కువ మందికి డెసిషన్ మేకింగ్ లో క్లారిటీ అన్నది లేకపోవడం ముఖ్యమైన విషయం. అంటే మనం ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో విన్నప్పుడు, లేదనే ఒక సెషన్ అటెండ్ అయినప్పుడు, లేదా ఒక పుస్తకం చదివినప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ వస్తుంది కదా. ఎస్, నేను కూడా ఇలా చేస్తాను, నేను కూడా అలా ఉంటా, ఇది కూడా నేను చేయగలను అని అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ, లేదా కొంతమంది వ్యక్తుల ప్రభావం వల్ల కానీ మనలో స్టార్ట్ అయిన ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ అక్కడికి అలానే మళ్ళీ చల్లగా పడిపోతుంది. అంటే అదంతా కూడా జస్ట్ ఇవాపరేట్ అయిపోతుంది. అగైన్ మన క్వశ్చన్స్, మన డౌట్స్, మన ఫియర్స్ మనల్ని మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకుండా చేస్తూ ఉంటాయి. మీరు కూడా అటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నారా లైఫ్ లో? ప్రతి ఒక్కరు, మాక్సిమం 99% పీపుల్ అండ్ ఎస్పెషల్లీ విమెన్ సంగతికి వచ్చినప్పటికీ ఇది 100% ట్రూ. అవునంటారా, కాదంటారా? అంటే ఒకటి డెసిషన్ తీసుకుంటాం, ఇలా చేస్తాం అనుకుంటాం, ఇలా ఉందాం అనుకుంటాం, కానీ పరిస్థితులు, వ్యక్తులు తాలూకు ప్రభావం వల్ల అగైన్ మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా అవుతుందంటే అసలు మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అన్న క్లారిటీ మనకి లేకపోవడం వల్ల. సో మీరు ఇప్పుడు ఒక పని చేయండి. మీరు ఎంతవరకు మీ లైఫ్ లో ఏదైతే సాధిద్దాం అనుకొని ఇంతవరకు కూడా అది సాధించలేకుండా ఉంటూ ఉన్నారో అసలు ఆ విషయం ఏంటి, అలాగే దానికి సంబంధించి ఏ విషయం మిమ్మల్ని అడ్డుపడుతూ ఉంది, అంటే మీరు యాక్షన్ తీసుకోకుండా దాన్ని సాధించకుండా ఉండడానికి ఏది ముఖ్యమైన కారణంగా ఉంది అన్నది ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయండి. ఆ తరువాత తెలుస్తుంది ఏ విషయం పట్ల మీరు ఫోకస్ చేస్తే మీరు అనుకున్న గోల్ ని అచీవ్ అవ్వగలరు. అవునంటారా, కాదంటారా? జస్ట్ పాజ్ చేయండి వీడియో ఇక్కడ చేసి ఒక పెన్ అండ్ పేపర్ పట్టుకొని రాయండి దానిపైన అసలు యాక్చువల్లీ నా డ్రీమ్ ఏంటి, లేదా నా ఎయిమ్ ఏంటి, దానికోసం నేను ఎంతగా తప్పించాను అది సాధిద్దామని. కానీ ఏ విషయం నన్ను అడ్డుతుంది, అది ఎయిదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం అయ్యి ఉండొచ్చు, ఇంకా వేరే వేరే కారణాలు అయ్యి ఉండొచ్చు. సో పర్టికులర్ గా మీరు అనుకున్నది ప్రారంభించలేకపోవడానికి, లేదా మీరు సాధించలేకపోవడానికి కారణం ఏంటన్నది ఒకసారి రాసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు రాసుకోవాలి అంటే క్లారిటీ రావాలంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏవైతే 1 by 1 మన తాలూకా
ఫియర్స్ అండ్ డౌట్స్ ని దూరం చేసి మనలో కంప్లీట్ గా ఒక క్లారిటీని తెస్తాయి. ఓకే, సో వన్స్ మీరు ఆ కారణం రాసుకున్న తర్వాత ఆ కారణానికి మీరు మీరు అన్ని పోసి పెంచుతున్నారా, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేసి మీరు అనుకున్నది సాధించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఆలోచించుకోండి. ఓకే, అంటే మీకు ఏదైతే అబ్స్టకల్ గా ఉంటుందో దానికి మరికొంచెం శక్తిని మీరు యాడ్ చేసి ఆ అబ్స్టకల్ ని పెద్దది చేసుకొని మీరు అనుకున్నది సాధించలేకుండా ఉండిపోతున్నారా, లేకపోతే ఆ అబ్స్టకల్ ని ఓవర్కమ్ చేసి మీరు అనుకున్నది సాధించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఎందుకంటే మీరు విజయం సాధించాలన్నా ఓడిపోవాలన్నా కారణం ఎవ్వరు అవ్వరు, మీరే అవుతారు. అంటే ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఏదైనా ఒకటి అనుకుంది మనం చేయలేకపోయాము అని అంటే 99.999% మనమే అవుతాం. ఎందుకంటే మన ఆలోచన విధానం, మనం ఆ విషయం పట్ల ఒక కంప్లీట్ క్లారిటీ లేకుండా ఉండడం వలననే అలా అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రాసుకున్నారా? మీరు ఏం సాధిద్దాం అనుకున్నారు, సాధించలేకపోవడానికి కారణం ఏంటి, ఆ కారణం అలాగే ఉంటూ మిమ్మల్ని అచీవ్ చేసుకోకుండా అంటే ఆ విషయాన్ని అచీవ్ చేయకుండా ఉంచడానికి ఎలా అది మీరే పెంచి పోషించుకుంటున్నారు అన్నది ఒక క్లారిటీ వస్తే ఆ తర్వాత దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అన్నది కూడా ఆలోచించడానికి మీకు అవుతుంది. సో ఎప్పుడైనా కూడాను మనకి దారులన్నీ ఓపెన్ అయి ఉండి ఇక్కడ మనం ఉంటుండగానే ఎక్కడో మన డెస్టినేషన్ ఉంటే అది ఇక్కడ నుండే కనిపిస్తుందా అంటే కాదు. మనం ఒక్కొక్క స్టెప్ బేబీ స్టెప్స్ వేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వన్ బై వన్ ఆ దారులు అన్నది తెరుచుకుంటూనే ఉంటాయి. ఫైనల్ గా మన గమ్యస్థానాన్ని మనం చేరుకుంటాం. కానీ ఎక్కువ మంది చేసే తప్పు ఏంటో తెలుసా? మనం ఒక్క అడుగు కూడా వెయ్యం. ఎక్కడైతే ఉంటామో అక్కడి నుండే మనం ఏదో సాధిద్దాం అనుకున్న దానికోసం చూస్తూ ఉంటాం. కానీ అసలు ఎటువంటి యాక్షన్ టేకింగ్ ఉండదు. వితౌట్ యాక్షన్ టేకింగ్ మనం ఏదో చేసేయాలంటే లైఫ్ లో ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. సో యాక్షన్ టేకింగ్ కావాలంటే ఫస్ట్ మనకి క్లారిటీ కావాలి కదా. సో క్లారిటీని ముందు తెచ్చుకోండి. వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్, సెకండ్ థింగ్ ఏదైతే మీకు నేను ఈరోజు తెలియజేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే కాన్ఫిడెన్స్. ఎస్ ఫ్రెండ్స్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ టు అచీవ్ యువర్ గోల్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నమ్మకం లేకుండా ఏ విషయం కూడా నిజం అవ్వదు. ఓకే, మనం ఆలోచిస్తున్నది నిజమై మనం ముందుకి రావాలి అంటే మనకి మన మీద ఫస్ట్ నమ్మకం ఉండాలి. సో మీ మీద మీకు ఎంత నమ్మకం ఉన్నది అన్న విషయం మీదే మీ తాలూకా సక్సెస్ అన్నది డిపెండ్ అవుతుంది లైఫ్ లో. సో చెక్ యువర్ సెల్ఫ్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చుకోండి మీకు మీరే. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నేను ఎలాగైనా సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో ఎంత ఉంది, అవుట్ ఆఫ్ 10 మీరు రేటింగ్ ఇచ్చుకోండి. ఓకే, రేటింగ్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది మీ విషయం మీకు యాక్చువల్లీ అనుకుంటున్నాను కరెక్టే, కానీ ఎంత సిద్ధంగా ఉన్నాను నేను దాన్ని సాధించడానికి అన్నది తెలిస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి ఏం చేయాలి అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం అనుకోవడం వేరు, అనుకునేది చెయ్యడం వేరు కదా. మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి కానీ మనం ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయం. వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఎటువంటి విషయాన్ని కూడా మనం అచీవ్ చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను లైఫ్ లో ఏది సాధించాలనుకున్నా ఈ రెండు విషయాల పట్ల పూర్తిగా అవగాహన అన్నది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ, సెకండ్ వన్ కాన్ఫిడెన్స్. ఓకే, ఈ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ కానీ మీకు ఎస్ ఇది ఇది ఈ విషయంలో నాకు ఈ క్లారిటీ వచ్చింది, అలాగే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా అన్న విషయం తెలుస్తే ఫస్ట్ మీకు మీకే తెలుస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన కూడా మీకు వస్తుంది. ఓకే, ఒకవేళ
అంత క్లియర్ గా మీకు ఆలోచన రాకపోయినా ఎవరైతే ఆ వేలో ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారో, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా మెంటర్స్ అయి ఉండొచ్చు, కోచెస్ అయి ఉండొచ్చు, వాళ్ళని మీరు కన్సల్ట్ చేయండి. నేను పలానా చేద్దాం అనుకుంటున్నా, ఇలా ఉందాం అనుకుంటున్నా, లేదా ఈ విషయాన్ని నేను అచీవ్ చేయాలనుకుంటున్నా, సో దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇన్ని రోజులు నాకు ఈ విషయంలో ఒక క్లారిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతగా లేకుండేది, అందుకే నేనేం చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై గోల్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టు అచీవ్ ఇట్. సో కుడ్ యూ హెల్ప్ మీ అని అడగండి ఎవరినైనా. ఎంత హ్యాపీగా మీకు హెల్ప్ చేస్తారు కదా. మరి ఎందుకు ఆలస్యం, ప్రయత్నించండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించాడు. కేవలం మిగతా ప్రాణుల్లా తెల్లవారు నుంచి రాత్రి వరకు రొటీన్ పనిలో బిజీ అయిపోయి జస్ట్ మన జీవితాన్ని ముగించడానికి కాదు, మన జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని యాడ్ చేసుకోవడానికి. సో మరి ప్రయత్నిద్దామా మన లైఫ్ కి ఒక వాల్యూ యాడ్ చేయడానికి. ఎందుకంటే ఒక స్త్రీ గాని అన్ని విధాలుగా డెవలప్ అయితే అది కేవలం తన డెవలప్మెంట్ తోనే ఆగిపోదు, అది తన పిల్లలు, తన కుటుంబం మీద ఎంతో పాజిటివ్ ప్రభావం చూపిస్తుంది, ఎంతో అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం కూడా అలానే తయారవుతుంది. సో ఆ శక్తి అంతా మీలోనే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ తెలుసుకొని దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే వండర్స్ క్రియేట్ చేయొచ్చు మీరు లైఫ్లో. ఓకేనా. సో ఇంతవరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియో పైన మీ తాలూకా అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ సాటర్డే నేను సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ అండ్ రీప్రోగ్రామింగ్ అన్న ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, అంటే మీ తాలూకా ఫియర్స్ అండ్ డౌట్స్ ఇలాంటివన్నిటిని కూడా రిమూవ్ చేసుకొని చాలా పీస్ఫుల్ మైండ్ తో లైఫ్ పట్ల ఒక మంచి పాజిటివ్ అవగాహనని తెచ్చుకోవడానికి యూ కెన్ జాయిన్ అవర్ సెషన్. ఓకే. సో డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ రిజిస్టర్ త్రూ దట్. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఎవ్రీ సాటర్డే కూడాను దానికి రిలేటెడ్ మెసేజ్ అన్నది మీకు మెయిల్లో అండ్ వాట్సాప్ లో కూడా వస్తూ ఉంటుంది. సో దట్ యూ కెన్ జాయిన్ మై సెషన్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ ఇన్ దట్ సెషన్ and you can heal your own fears and doubts and you can empower your mind to achieve anything in life. Okay. So all the best friends and thank you very much for watching. Namaste. This is Anita Sri Hari Prasad. I'm a mindset expert and life coach specialized for women. Okay. Bye bye. Thank you. Namaste.